హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా ఆత్మీయ సమ్మేళనానికి డిఎస్సిలో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులను మనం సన్మానించడం జరిగింది, మెమెంటోలు ఇవ్వడం జరిగింది, మరుపురాని రోజుగా నిలిచిపోవడం జరిగింది. మరి రాష్ట్రం నలుమూలల ఎండనక వాననక కొత్తగా ఉద్యోగాలు వచ్చి మొక్కులు కూడా తీర్చుకోక ముందే, జీతం కూడా పడక ముందే గురుభక్తిని చాటుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, 500-600 కిలోమీటర్ల నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చి తమ విజయ గాథను, తర్వాత తమ గురు భక్తిని చాటుకున్నారు. అటు సైకాలజీలోను, ఇటు పర్స్పెక్టివ్స్లోను, ఇటు పుస్తకాల్లోను, ఇటు యూట్యూబ్ ద్వారా ప్రేరణ పొంది మన క్లాసులు విన్న, మన పుస్తకాలు చదివిన విద్యార్థులందరూ కూడా మన ఇంటికి రావడం జరిగింది. చాలామంది జాబ్ వచ్చిన తర్వాత విద్యార్థులను వదిలిపెడతారు, పట్టించుకోరు. చాలామంది విద్యార్థులు జాబ్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయుని పట్టించుకోరు, వదిలిపెడతారు, కలుస్తామంటారు, కలవరు. కానీ మీరు మాత్రం నిజమైన విజేతలు. ఎందుకంటే అంత మైళ్ళ ప్రయాణం ఆటోలలో, బస్సులలో, ట్రైన్లలో ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసి మీ గురుభక్తిని చాటుకున్నారు. కాబట్టి మీరు నిజమైన విజేతలు. ఖచ్చితంగా మంచి మెమెంటోలను మీరు ఒక సత్కారంగా, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎదగడానికి ప్రేరణగా ఆ కార్యక్రమం నిలిచింది. షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటేనే ఓపిక లేని ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఎంతో దూరం ప్రయాణించి కష్టపడి వచ్చి కేవలం ఒక్క సండే మీకు మాత్రమే మిగిలినప్పటికీ మీరు వచ్చారు. మిమ్మల్ని చాలామంది లైవ్లో చూశారు, మీ మాటలు విన్నారు, ప్రేరణ పొందారు. మళ్ళీ నెక్స్ట్ మన హెచ్డబ్ల్యూ విద్యార్థులకు, డిప్యూటీ డిఓ అభ్యర్థులకు, మళ్ళీ రాబోయే డిఎస్సిలో విజయం సాధించినటువంటి అభ్యర్థులకు కూడా ఇలాంటి సత్కారమే మన యాప్ ద్వారా, మన పబ్లికేషన్ ద్వారా జరుగుతుంది ఖచ్చితంగా. మరి అదేవిధంగా టెట్ అభ్యర్థులకు, తెలంగాణలో టెట్ ఉంది, టెట్ రాయబోయే అభ్యర్థులను కూడా నేను డిఎస్సి విజయ తీరం వైపు తీసుకువెళ్ళడానికి వారికి సైకాలజీ పుస్తకంపై, సైకాలజీ క్లాసులపై, సైకాలజీ టెస్టులపై పూర్తిగా అద్భుతమైన ఆఫర్ కేవలం 50%కే ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించండి. ఎందుకంటే 250 రూపాయలకే క్లాసులు, 300 రూపాయలకే పుస్తకం ఇంటికి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కేవలం 49 రూపీస్కే. మరి అదేవిధంగా డిప్యూటీ అభ్యర్థులకు మనం వెంటనే టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న 38 పోస్టులకు సంబంధించి మన అభ్యర్థులు ఉండాలి. ఎలాగైతే హెచ్డబ్ల్యూలో తెలంగాణలో మన అభ్యర్థులు ఉన్నారో ఆ విధంగా మనము మీరు కష్టపడదాం. ఖచ్చితంగా విజయ గాథల్ని మళ్ళీ ఆత్మీయ సమ్మేళనంలో పంచుకుందాం. మరి అదేవిధంగా ఉచితంగా నేను లైవ్ క్లాసులు పెట్టాలనుకున్నాను. క్రాష్ కోర్స్ రూపంలో ఫాస్ట్గా, వేగంగా, పూర్తిగా సైకాలజీపై ఒక్కసారి వింటే గ్రిప్ వచ్చే విధంగా, మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా నేను మీకు క్రాష్ కోర్స్ పెట్టాలనుకున్నాను. మనకు ఒక 3 days మాత్రమే ఉంటుంది. అది కూడా ఉచితంగా అందరికీ, డిప్యూటీ డిఓ వారికి, ఏపీ డిఎస్సి రాస్తున్న అభ్యర్థులకు, టెట్ రాస్తున్న అభ్యర్థులకు, తెలంగాణ డిఎస్సి రాస్తున్న అభ్యర్థులకు కామన్గా ఉన్న టాపిక్లను తీసుకొని చాలా తక్కువ సమయంలో మీకు అందించాలనుకుంటున్నాను. మనకు 12th, 13th, 14th రోజు బాగా వీలు చేసుకోండి. మీకు 11th రోజు మెసేజ్ వస్తుంది. ఖచ్చితంగా తీరిక చేసుకోండి. మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు చదివితే చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక్కసారి క్లాసులు వినండి. అందరూ లైవ్ క్లాస్ రండి. నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయని వారంతా విజేతలుగా నిలిచారు. మరి ముఖ్యంగా మీకు అందరూ తెలుసు మూర్తిమత్వ నిర్వచనాలు. కానీ నిర్వచనాలు నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి షార్ట్కట్ దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి ఆ షార్ట్కట్ ఎందుకంటే, ఒకసారి తెలుగులో ఉన్నటువంటి నిర్వచనాన్ని ఇమ్మీడియట్గా ఇంగ్లీష్లో మార్చి తర్వాత మళ్ళీ తెలుగులోకి మార్చినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క మీనింగ్ మారుతుంది. అలాంటి సందర్భంలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా 1 minute. మీరు ఏ ప్రశ్నాపత్రాన్ని తీసినా సరే, అది డిఎస్సి అయినా, టెట్ అయినా, హెచ్డబ్ల్యూ అయినా, డిప్యూటీ డిఓ అయినా, నిర్వచనాలు లేకుండా ప్రశ్నాపత్రాలు లేవు. ఇప్పటికే మీరు ఎన్నో ప్రశ్నాపత్రాలు చూసి ఉన్నారు. మరి దానికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ప్రశ్న మారినప్పుడు కూడా దాన్ని ఎలా సాధించాలి అనే అంశాన్ని చిటికలో మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది ఈ ప్యారిస్ అనే వ్యక్తి
సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నాడు. దీన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఎందుకు వేయా అంటే చూడండి, ఆత్మాశ్రయ పక్షమే అన్నప్పుడు ఆత్మని ఇంగ్లీష్లో సోల్ అంటారు. సోలును ఒక్కొక్కసారి స్వీయ అంటారు, సోలును ఒకసారి మనసు అంటారు. సరే, మనసు ఇవ్వచ్చు, ఆత్మ ఇవ్వచ్చు, స్వీయ అనే పదం ఇవ్వచ్చు. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పేపర్ తయారు చేస్తారు, మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కసారి మీనింగ్లు మారుతూ ఉన్నాయి. కాబట్టి మీరు అన్ని పదాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి షార్ట్కట్లో. మరి సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం. చూడండి, ఈ ప్యారిస్ అంటున్నప్పుడు మీరు ఏమీ గుర్తుపెట్టుకోవద్దు. సింపుల్గా ఇంతకుముందు చెప్పినవి చెప్పను. ప్యారిస్ అంటే శారీస్ అంటే చీరలు కట్టుకోవడం భారతదేశం యొక్క సంస్కృతి అని గుర్తుపెట్టుకోండి. లేదు, మన ఆత్మాభిమానం కోసం మన భారతీయులు భారతదేశం దాటినప్పటికీ కూడా వివిధ రాష్ట్రాలు వెళ్ళినప్పటికీ కూడా చీరలను కట్టుకుంటారు. ఎందుకంటే సాంప్రదాయం, ఆత్మాభిమానం, తెలుగు వారి యొక్క ఆత్మాభిమానం. ఇలా ప్యారిస్కి వెళ్ళినప్పటికీ కూడా మన వాళ్ళు శారీస్ కట్టుకుంటారు. ఎందుకంటే మన సంస్కృతి కాబట్టి. మన యొక్క బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండడానికి లైఫ్లో మర్చిపోరు. ఈ విధంగానే చదువును ఎంజాయ్ చేస్తూ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ఎంతోమంది భయపడుతూ బాధపడుతూ వస్తుందా లేదా అని ట్రిక్కులు లేకుండా, లాజిక్ లేకుండా, స్మార్ట్ వర్క్ లేకుండా చదివితే ఉద్యోగాలు మన అంచు వైపు కూడా రావు. కాబట్టి చదవడం కాదు, ఎలా చదవడమో తెలియాలి 100%. నెక్స్ట్ ఈడబ్ల్యూ బర్జెస్. డబ్ల్యూ అంటే డబ్బులు, ఈ అంటే ఎకనామిక్, బర్జెస్ అంటే బడ్జెట్. చూడండి, ఈ అంటే ఎకనామికల్గా, డబ్బులు అంటే డబ్బులు, బడ్జెస్ అంటే బడ్జెట్. రైట్, క్లియర్. ఒక వ్యక్తి నివసించే సంఘములో వ్యక్తి హోదా, పాత్ర, రోల్ నిర్ణయించే లక్షణాల సమైక్యం అన్నాడు. హోదా, పాత్ర అనేటువంటిది ఈ ఎకనామికల్గా బాగుంటే, డబ్బులు బాగుంటే, తర్వాత బడ్జెట్ బాగుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి హోదా వస్తుంది ఆ నివసించే సంఘములో. చూడండి, జేఎఫ్ బ్రౌన్ ఇంగ్లీష్లో చెప్తున్నాను ఇక్కడ. జేఎఫ్ బ్రౌన్ వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అంటే మోడల్. రైట్. మరి జే అంటే జీన్స్ ఒక మోడల్, జీన్స్ నమూనా అంటే మనం ఒక జీన్స్ వేసుకున్నప్పుడు అది నమూనాగా ఉంది. జీన్స్ ఒక కొత్త నమూనా జీన్స్. మరి అది ఏ జీన్స్ అంటే బ్రౌన్ కలర్ జీన్స్ నమూనా. అంటే జీన్స్ కొత్త నమూనాగా ఉంది. జే అంటే జీన్స్ పాయింట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఐ సెంక్ మీకు ఆల్రెడీ తెలుసు. ఐ అంటే కన్ను. అందుకే చూడండి, పెద్దలు అంటారు చెప్పేడు మాటలు వినొద్దు. ఎందుకంటే ఇతరులు ఒక వ్యక్తి గురించి విని ఇంకొక వ్యక్తికి చెప్పినప్పుడు సందర్భాన్ని బట్టి మారుతుంది అర్థం. కాబట్టి చెప్పుడు మాటలు చేటు అంటారు. చెవులతో వింటే ఇన్ఫర్మేషన్, కళ్ళతో చూస్తే కన్ఫర్మేషన్. అంటే కన్ఫామ్గా కళ్ళతో చూసింది బాగా గుర్తుంటుంది. నేను కళ్ళతో చూశాను, నాకు తెలుసు అని ధైర్యంగా బల్లగుద్ది చెప్తావు. కాబట్టి ఐ సెంక్లో చూడండి, ఐ అంటే వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు. చూడండి, నేను ఐ అంటే కళ్ళు, ఐ సెంక్, ఐ అంటే కళ్ళతో సమగ్రంగా మొత్తము వాస్తవంగా మొత్తం కళ్ళతో చూసినా, నేను మొత్తం కళ్ళతో చూశాను అని దాని యొక్క అర్థం. ఆల్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్. ఆల్ అంటే చాలా ఏరోప్లేన్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఉండాలి అది ఖచ్చితంగా. ఆల్పోర్ట్ అంటే రైట్. చూడండి, మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు. ఆల్పోర్ట్, ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్ అది. చూడండి, ఎందుకంటే విస్తృతమైన అంటే పెద్దది, విస్తృతమైన అంటే పెద్దది. ఆల్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, ఎందుకంటే అనేక ఫ్లైట్స్ అక్కడ ఉంటాయి. రైట్. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలి మరి, ఎందుకంటే
అది ఫ్లైట్ వాతావరణ పరిస్థితులను బట్టి ల్యాండింగ్ అవుతూ ఉండాలి, ఒక్కొక్కసారి సర్దుబాటు చేసుకుంటుండాలి. అదే సేమ్ నిర్వచనాన్ని ఇంకొక పుస్తకంలో వేరుగా ఇచ్చాడు. కాబట్టి దాని ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన, చూడండి ఇక్కడ విశిష్టమనే పదం ఉంది, అక్కడ ప్రత్యేకమనే పదం ఉంది. చూడండి ఈ విధంగా మనం మార్చే అవకాశం ఉంటుంది. పద్ధతిలో వ్యక్తి తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్టు చేస్తాయే ఆ శక్తుల గతిశీలక చైతన్యపూరిత నిర్వహణనే మూర్తిమత్వం. గతిశీలకం అంటే మారడం, చైతన్యపురం అంటే అప్పటికప్పుడు మారడం, సందర్భాన్ని బట్టి మారడం. మరి ఆల్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ సందర్భాన్ని బట్టి, వానను బట్టి, ఎండను బట్టి, మనకు పరిస్థితిని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి, అది కాలాన్ని బట్టి, మంచును బట్టి ఏమవుతుంది, మారుతుంది పరిస్థితులను బట్టి. అందుకే చూడండి ఇక్కడ ఏ శారీరక విధానం అయితే అదే వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్టు చేస్తాయో. సింపుల్గా పరిసరాలకు సర్దుబాటు కావాలి ఫ్లైట్. ఈ విధంగా రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మొత్తంగా మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. పదజాలం మారినప్పుడు ప్రత్యేకానికి మరొక పదం విశిష్టమైన అనేటువంటిది. మరి డేషియల్ అంటే పేరులోనే ఉంది. సోషల్ అంటే సాంఘిక వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు. చూడండి సాంఘిక, డేషియల్, సోషల్ క్లియర్. వాట్సన్ దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మకమైన శక్తుల సముదాయమే మనకు మూర్తిమత్వం అన్నాడు. వాట్సన్ అంటే ఇప్పుడు చాలామంది గుర్తుపెట్టుకోండి, వాట్సన్ అంటే వాట్సాప్లో ఏం చేస్తున్నారు, దీర్ఘకాలికంగా వాస్తవంగా పరిశీలిస్తూ ఉన్నారు సెల్ ఫోన్ని. కాదు వాట్సాప్ని దీర్ఘకాలికంగా ఎక్కువసేపు, ఎక్కువ కాలం అనే పదం కూడా ఇవ్వవచ్చు మిత్రులారా. దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయ సమాచారాన్ని మీరు ఏం చేస్తున్నారు, వాట్సాప్ ద్వారా చూస్తున్నారు. నేను ఇప్పుడే చూశాను జియో, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడ, వాట్సాప్ ద్వారా దీర్ఘకాలికంగా వాస్తవంగా మీరు పరిశీలిస్తున్నది వాట్సాప్. మరి ఇంతకుముందు చెప్పాము శక్తికి ప్రమాణాలు కూడా వాట్సులు అని గుర్తుపెట్టుకోండి. శక్తికి ప్రమాణాలు వాట్సన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత చూస్తే రేమండ్ బి క్యాటిల్ ఇచ్చిన సన్నివేశంలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ప్రాకృతీకరించేందుకు దోహదపడేదే మూర్తిమత్వం. ప్రాకృతీకరించడం అంటే ఊహించకపోవడం, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఎందుకంటే రేమండ్ బి క్యాటిల్ కాదు, బాటిల్. బి అంటే బీర్ బాటిల్, గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అందరికీ తెలిసిన విషయాలే మనం మాట్లాడుతున్నాము, కానీ ఎగ్జామ్లో నువ్వు ఎలా గుర్తు పెట్టుకున్నావో కాదు. 100 సార్లు చెప్పాను నేను, ఎందుకు గుర్తు పట్టలేదు, సమాధానం పెట్టలేదు అని అడుగుతారు. కాబట్టి రేమండ్ బి క్యాటిల్ అంటే బాటిల్, అది బీర్ బాటిల్. ఆ బీర్ బాటిల్ తాగినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఇది ఎవరిని కించపరచడానికి కాదు, గుర్తుపెట్టుకోవడానికి, మీరు ఉద్యోగాలు సాధించడానికి, వేగంగా సమాధానాలు గుర్తించడానికి. ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇది బర్డ్ చూడండి, బర్డ్ జేమ్స్ వ్యక్తి పరిసరాలతో ప్రతిస్పందించేటప్పుడు ప్రతిచర్య అతనిలో ప్రస్ఫుటమయ్యే శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన సూచించేది. ప్రతిస్పందించడం బ్రాకెట్లో ప్రతిచర్య చూడండి, ప్రత్యేక వ్యవస్థాపన లేదా ప్రతిస్పందించడం, దాన్ని ప్రతిచర్య అని కూడా అంటారు. ప్రతిస్పందించడం అంటే రెస్పాన్స్. చూడండి మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన, వ్యక్తి పరిసరాలతో ప్రతిస్పందించినప్పుడు. చూడండి బర్డ్ అంటే పక్షిని చూస్తే మనం ప్రతిస్పందిస్తాం. జేమ్స్ అంటే రత్నాలను చూస్తే ప్రతిస్పందిస్తాం. లేదు అది కూడా గుర్తుపెట్టుకోకపోతే స్థాపించడం. ఏం స్థాపించడం, ఏం ఓపెన్ చేయడం. బర్డ్ చికెన్ సెంటర్ను ఓపెన్ చేయడం, జెమ్స్ రత్నాల షాప్ను ఓపెన్ చేయడం. వ్యవస్థాపన అన్నాడు. ప్రతిస్పందించారు ఎప్పుడంటే జెమ్స్ చూసినప్పుడు, బర్డ్ను చూసినప్పుడు.
మరి ప్రిన్స్ మహేష్ బాబు సినిమా పేరే శ్రీమంతుడు కాబట్టి ధనాలు బాగా ఉన్నాయి, ధనం బాగుంది. ప్రిన్స్ గుణం బాగుంది, స్వతసిద్ధ గుణాలు, పుట్టుకతో వచ్చిన గుణాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చినట్టు గుణాలు. మహేష్ బాబు గుణం బాగుంది, ధోరణి అంటే ఆలోచన విధానం బాగుంది, ధనం బాగుంది. సహజాతాలు అంటే ఇన్స్ట్రింక్ట్స్ అంటారు, పుట్టుకతో వచ్చే గుణాలను ఇన్స్ట్రింక్ట్స్ అంటారు, ఇన్స్ట్రింక్ట్స్ రైట్. పుట్టుకతో బాగా వచ్చాడు. హిల్ గార్డ్, హిల్ ప్రదేశం. హిల్ అంటే హిల్ ఏరియా, కొండ ప్రాంతం, పెద్ద ప్రాంతం, ఎత్తైన ప్రాంతం. చూడండి, వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపాన్ని, అతని ప్రవర్తన విధానాన్ని సూచించి అవి వ్యక్తి పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడో నిర్దేశించేది మూర్తిమత్వం. ఇక్కడ చూస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపం. మీరు ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్ళండి, తిరుపతి కొండపైకి వెళ్తే తిరుపతి మొత్తం కనిపిస్తుంది కింద, తిరుమల కొండపైకి వెళ్తే తిరుపతి పూర్తిగా కనిపిస్తుంది. మీ ఊర్లో ఎవరైనా కొండ చూడండి, కొండపైకి వెళ్ళి చూడండి, మీ ఊరు మొత్తం కనిపిస్తుంది. అంటే హిల్, కొండపైకి వెళ్తే సమగ్ర స్వరూపం కనిపిస్తుంది మీ ఊరు యొక్క రైట్. కాంట్ అనకూడదు, ఐ కాంట్ అంటే నేను చేయలేను, కానీ ఇక్కడ చేయగలవు. ఐ కాంట్ అనకూడదు, ఐ కెన్ కాదు, కెనై అనాలి. కెనై కాదు, ఐ కెన్ అనాలి. మరి ఐ కెన్కి కెనైకి ఎంత తేడా చూడండి. ఐ కెన్ అంటే నేను చేయగలను, కెనై అంటే నేను చేయగలనా. చూడండి ఎంత పదాల తేడా ఉంది. చిన్న రిప్లేస్ అయితే చాలా కష్టమవుతుంది. కాంట్ అనకూడదు. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము, ఒక వ్యక్తి చేయగల, నువ్వు చేయగలవు, చేయగల అంటే కాంట్ కాదు, ఐ కెన్ అని గుర్తుపెట్టుకోండి. కాంట్ అనకూడదు. కాంట్ అంటే నేను చేయలేను, కెన్ అనాలి. కెన్ అంటే చేయగలను. లేదా కాంటర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎన్కౌంటర్లో చర్యలు, ప్రతిచర్యలు, పోలీసులు తీవ్రవాదులు, పోలీసులు నక్సలైట్లు, దుండగులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు అంటే చర్య ప్రతిచర్య. చూడండి, ప్రతిచర్య. విన్ను కావాలంటే ఖచ్చితంగా నువ్వు సమగ్రంగా చదవాలి, సంపూర్ణంగా చదవాలి. ఒక పుస్తకాన్ని కావచ్చు. మూర్తిమత్వం ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థ. సమగ్రంగా, సంపూర్ణంగా, విస్తృతంగా ఇలాంటి పదాలు ఉపయోగించినప్పుడు విన్ కావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చదవాలని గుర్తుపెట్టుకోండి. కాంటర్ అంటే ఒక వ్యక్తి, మీకు అర్థమైపోయింది. జార్జ్ మాక్ డొనాల్డ్ కొత్తగా యాడ్ చేశాడు పుస్తకాల్లో. జార్జ్ మాక్ డొనాల్డ్, చాలామందికి తెలియని నిర్వచనం. మీకు డోనట్స్ తెలుసు, డోనట్స్ చాలామందికి తెలుసు. డోనట్స్ మనిషి ఎలాంటి వాడో ఉదయం వల్లనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది. మనిషి ఎలాంటి వాడో ఉదయం వల్లనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది. జార్జ్ మాక్ అంటే ముఖం కాదా? లేదా డొనాల్డ్ అంటే డోనట్స్, మక్డొనాల్డ్స్ అని కూడా ఉంది, మీకు తెలుసు. సో డొనాల్డ్ అంటే డోనట్స్, అది ముఖంలో చూడగానే ముఖంలో సంతోషం ఏర్పడుతుంది మీకు. లేదా మాక్ అన్నాడు ముఖం. చూడండి, ఈ విధంగా మీరు ఆలోచిస్తూ గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మర్చిపోరు. మళ్ళీ వెంటనే పరీక్షలు రాయాలి. ఎంత చదివినా మీరు పరీక్షలు రాయకపోతే లాభం లేదు. మరి మీరు కూడా విజేతలుగా నిలవాలంటే ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించాలి. ఉద్యోగం సాధించాలంటే క్లాసులు వినాలి. క్లాసులు అద్భుతంగా ఉంటాయి. చాలా కష్టపడి తేలిక చేసి మీకోసం మీ ముందు ఉంచడం జరిగింది. మీరు ఒక్కసారి విని వెంటనే పుస్తకం చదివి వెంటనే పరీక్షలు రాయాలి. ఇది సీక్వెన్స్. అన్నం తిన్న వెంబడే వాటర్ తాగాలి. వాటర్ తాగితేనే అన్నం తినడానికి ఒక సంతృప్తి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే చేయాల్సిన పనులు విస్మరించకండి. చదవాలి, రీకాల్ చేసుకోవాలి, మళ్ళీ వెంటనే పరీక్షలు రాయాలి. కాబట్టి మీకోసం ఈ ఆఫర్ను అద్భుతంగా ఇచ్చాం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆఫర్ను వినియోగించుకోండి. ఈ లైవ్ క్లాసులను వినియోగించుకోండి. ఖచ్చితంగా డిప్యూటీ వాళ్ళకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం ఉచితంగా మన యాప్లో. మరి అదేవిధంగా మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
మరియు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకోసం నిలబడే, మీకోసం అండగా ఉండే, మిమ్మల్ని తట్టి లేపే ఛానల్ మనది. కాబట్టి ఆల్ ద బెస్ట్.